హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రేజీ సిస్టర్స్. మా హస్బెండ్ బర్త్డే అన్నాను, ఏంటి కేక్ కనిపించట్లేదు అనుకుంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇది చూడండి, అందరికీ స్వీట్స్ అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను. తను మా సిస్టర్, ఫస్ట్ తీసుకుంది మా అమ్మ, తినేమో మా కోడలు, తను మా అత్తమ్మ. తనే పచ్చడి పెట్టింది. నా ప్రీవియస్ వీడియో చూడకపోతే చూడండి, చాలా బాగా పెట్టింది. సో అందరూ కేక్ అయితే స్వీట్ అయితే తనకి తినిపిస్తున్నారు. కేక్ సంగతి అనేది నేను మిడిల్లో చెప్తాను. వాళ్ళకి ఇచ్చిన స్వీటే హాఫ్ మళ్ళీ తనకి పెడుతున్నారు. ఫస్ట్ మా కోడలు పెట్టింది, తర్వాత అత్తమ్మ ఇచ్చింది తనకి, అండ్ తర్వాత చెల్లె వాళ్ళ పాప చిక్కు అది కూడా పెడతాదంట. సో ఇస్తుంది అత్తమ్మ అదే కేకు. సో తన చేత కూడా పెట్టించుకున్నాడు శ్రీ. హౌ క్యూట్, చూడండి ఎంత బాగా పెడుతుందో. సో కేక్ ఎందుకు తేలేదంటే తనకి ఎందుకు నాకు ఈసారి ఇంట్రెస్ట్ లేదు అనేసి అన్నది. ఎప్పుడైనా సరే అంత కేక్ తేవాలి, అంత సెలబ్రేషన్ అంతగా ఇంట్రెస్ట్ చూపించడతాను. దట్టు ఇంట్లోకి రిలేటివ్స్ రావడం వల్ల నేనే అసలు ఇంట్లో ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను కేకు. నాకు ఇక చాలామంది ఉండడం వల్ల టైం మేనేజ్ అవ్వక చేయలేకపోయాను. సో పిల్లలు చూడండి ఎంత హ్యాపీగా పెడుతున్నారో వాళ్ళ డాడీకి విత్ లాట్స్ ఆఫ్ లవ్. ఏదేమైతేనేంటండి, కేక్ ఉంటేనే సెలబ్రేషన్స్ ఇలా కూడా చేసుకోవచ్చు. సో మీరైతే ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో నాకు కామెంట్ చేయండి. సో మా పాప నేనే మొత్తం డాడీకే పెట్టాను, నాకు ఇంకోటి కావాలని ఏడుస్తుంది. అసలు అయితే స్వీట్స్ కూడా నేను ఇంట్లోకి అలో చేయను, ఎప్పుడో ఒకసారి తెస్తే ఇలా చేస్తారన్నమాట. నాకంటే నాకు అన్నది మా చిన్న పాప చూడండి, తను పెట్టింది మళ్ళీ తీసుకుంటుంది తనకు పెట్టి. సో ఇలా జరిగిందనమాట తన బర్త్డే. సో మిడిల్లో ఇంకో సర్ప్రైజ్ కూడా జరిగింది. అసలు ఇది ఏం మాకు తెలీదు. అక్కడ కూర్చుంది కదా మా అత్తమ్మ, తన వల్ల జరిగిందన్నమాట ఈ సర్ప్రైజ్ అంతా. సో ఇక స్త్రీ చూసి వీళ్ళుంటే ఇంతే, ఇక డబ్బాలు ఖాళీ చేసేస్తారని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టడానికి తీసుకెళ్తున్నాడు ఇంకా స్వీట్ బాక్స్. అదే అందరు నవ్వుకుంటున్నాము. కానీ ఇంతమందిలో బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవడం చాలా డేస్కి అన్నమాట. ఇలా అసలు మనము ఎవరి ఫ్యామిలీ వాళ్ళకి అయిపోయిన తర్వాత, ఎక్కడ వాళ్ళం అక్కడ అయిపోయిన తర్వాత ఇంతమంది వండుకుంటారండి బర్త్డేస్కి కూడా. కానీ ఇది చాలా రేరు. మాకైతే ఇంతమందిలో ఇలా చేసుకోవడం చాలా హ్యాపీ అనిపించింది అందరికీ. సో నెక్స్ట్ మా అత్తమ్మ వాళ్ళ పెద్ద కూతురు వాళ్ళ ఫ్యామిలీ కేక్ అనేది తీసుకొచ్చారు. యాక్చువల్లీ వాళ్ళు ముందు రోజే వచ్చారు మా ఇంటికి. సో వాళ్ళు సిటీ చూడడం కోసమని వెళ్ళి వచ్చేటప్పుడు అత్తమ్మకి తెలిసింది బర్త్డే అని, తన బర్త్డే అని కూడా ఈవినింగ్ తెలిసింది అత్తమ్మకి. ఎందుకు చెప్పలేదు మార్నింగ్ నుండి అంటే, తనకి ఇష్టం ఉండదు అత్తమ్మ అనేసి నేను అన్న. అయితే తను ఎప్పుడు కాల్ చేసి చెప్పిందేమో, మీరు వచ్చేటప్పుడు కేక్ ఇవన్నీ తీసుకొని రండి అనేసి వాళ్ళకి చెప్పిందంట. సో వాళ్ళు తీసుకొని వచ్చి సర్ప్రైజ్గా సెలబ్రేట్ చేస్తున్నారు. సో తనే మా అత్తమ్మ వాళ్ళ అల్లుడు, పెద్ద అల్లుడు. ముందు పెట్టిందేమో వాళ్ళ పాప, ఇప్పుడు మా ఫ్యామిలీ మేము పెడుతున్నాము కేక్. ఇదైతే రియల్గా మాకు షాక్ అనిపించింది, అన్ఎక్స్పెక్టెడ్ అనిపించింది. ఇక శ్రీ కూడా వద్దనలేకపోయాడు, ఎందుకంటే వాళ్ళు కూడా అంతా ప్రేమగా తీసుకొచ్చారు కదా, వద్దని రిజెక్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదని తను కూడా ఓకే అనేసి సెలబ్రేషన్లో పాల్గొన్నాడు. సో అట్లీస్ట్ ఇక అసలుకి తన బర్త్డే సెలబ్రేషన్ 2 times జరిగింది. మేము ఆల్రెడీ వాళ్ళు రాకముందే ఇంట్లో మేము సెలబ్రేట్ చేసేసుకున్నాం, ఎందుకంటే వాళ్ళు లేట్ అవుతుంది వచ్చేసరికి, అంటే ఇక పిల్లలు పడుకుంటారు కదా అన్నట్టు మేము మామూలుగా స్వీట్స్ అవి తెచ్చేసి ఇంట్లో మందం చేసేసుకున్నాం అన్నమాట. ఫ్యామిలీ అందరం ఉండి చూడండి, చిక్కు డ్యాన్స్ చేస్తుంది. ఓన్లీ సింగిల్ లెగ్ డ్యాన్స్ అన్నమాట. వెరైటీగా చేస్తుంది ఈ పాప. అండ్ నేను అంతకుముందు పచ్చడి వీడియోలో చెప్పాను కదండి, బగారా రైస్ చికెన్ అమ్మ వండుతుంది, ఇటు చుట్టాలు బాగా వచ్చారు, ఆ వీడియో నేను తర్వాత పెడతానని. సో ఈ వీడియోలోనే నేను లాస్ట్లో దాన్ని పోస్ట్ చేశాను, ఇంటి వరకు చూడండి. అంత డీటెయిల్గా చేయకపోయినా కొంచెం చేశానండి, మామూలుగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ. సో వాచ్ చేయండి. ఈలోపు మా పెద్ద పాప ఏం చేస్తుందో అని చూద్దామని వెళ్ళాను. తను పుట్టిన 1 year తర్వాత మేము మా 3rd anniversary ఈ పిక్ ఫ్రేమ్ కట్టించుకున్నాం అన్నమాట. సో దాన్ని తను డ్రాయింగ్ చేస్తుంది చూడండి.
వీళ్ళెవరు అని అడుగుతుంటే తనకేం తెలియట్లేదు, అది మాత్రం పాప అట, ఎవరో పాప అని చెప్తుంది చిక్కు. ఇక తనేమో తనకి ఏది కనిపించినా డ్రాయింగ్ చేస్తా అనే అంటది. మా పాపకి చాలా ఇంట్రెస్ట్ డ్రాయింగ్ అంటే. సో ఇక ఈలోపు మా చిన్న పాప కూడా ఏదో చేసిందంటే ఓకే వెరీ గుడ్ అనేసి చెప్పాను, చెప్పకపోతే చంపేస్తుంది. ఇక తినేమో మా అత్తమ్మ వాళ్ళ పెద్ద కూతురు, వీళ్ళే అన్నట్టు సెలబ్రేషన్ చేస్తారు. వీళ్ళేమో అత్తమ్మ వాళ్ళ చిన్న కూతురు. వీళ్ళు కామన్గా వచ్చారు, ఎందుకంటే హాలిడేస్ కదా, ఎప్పుడు రాలేదు అసలు, సిటీ చూద్దామన్నట్లు వచ్చారు. కానీ పాపం ఈ పహల్గాము అదంతా జరుగుతుంది కదండి, కొంచెం రిస్ట్రిక్టెడ్గానే చూసేసి వచ్చారు. ఎందుకైనా మంచిది, హైదరాబాద్లో మనకు కూడా రెడ్ జోన్లు చెప్పారు కదా ఏ ప్లేసెస్కి వెళ్ళొద్దని. సో అదన్నమాట. వాళ్ళు వచ్చేసరికి 11 అయింది. అప్పటి వరకు మేము తినేసి ఇక పడుకుంటామని రెడీ అవుతుంటే వాళ్ళు వచ్చి మేము కేక్ తెచ్చాం సెలబ్రేషన్స్ చేస్తామన్నట్టు వాళ్ళు మా అమ్మ మా అత్తమ్మ కేక్ పెట్టారు. తనేమో మా పాప కూస్తుంది. సో చాలా ఫన్నీగా అనిపించింది, మంచిగా అందరము ఎంజాయ్గా చేసుకున్నాము తన బర్త్డే. చాలా రోజులకి ఇంతమందిలో సెలబ్రేట్ చేసుకోవడము, అసలుకి శ్రీకి అయితే చాలా మొహమాటంగా ఉంది. కానీ వాళ్ళందరికీ హ్యాపీనెస్, వాళ్ళందరి అది చూసిన తర్వాత తను కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. చిక్కు చూడండి పాపం పిల్లలే ఆల్మోస్ట్ స్లీపీ మూడ్లో ఉన్నారన్నమాట. ఎందుకంటే అప్పటికే 11 అయిపోయింది, 11:30 12. ఆ 4-5 డేస్ నుంచి మాకు అసలు నిద్ర లేదు. ఇక అంతమంది ఉంటే టైంకి పని అవ్వదు కదండి. సో తనేమో మా అత్త వాళ్ళ పెద్ద కూతురు వాళ్ళ చిన్న కొడుకు అన్నమాట. బాగా టైర్డ్ అయ్యిండు. అందరికన్నా లాస్ట్ వచ్చి కేక్ అయినా పెట్టురా బాబు అని వాళ్ళ డాడీ అంటే వచ్చి పెట్టి మళ్ళీ వెళ్ళి కూర్చున్నాడు. ఎందుకంటే సిటీ అంతా చుట్టేసి వచ్చిండ్రు కదా వాళ్ళు. సో అదన్నమాట. ఫైనల్గా అందరం హ్యాపీగా ఆ రోజంతా హ్యాపీ మూడ్తో ఎండ్ అయిపోయింది. తన బర్త్డే కూడా ఎంతో సింపుల్గా జరుగుతుంది అనుకున్నాం, కానీ ఇంత బాగా చేసుకుంటాడని ఎక్స్పెక్ట్ చేయలేదు నేను కూడా. నేను ఎన్నో అనుకున్నాను, ఇలా చేస్తా అలా చేస్తా ఇన్ని సర్ప్రైజ్ చేస్తాను, కానీ ఇక టైం మేనేజ్ అవ్వక ఏం చేయలేకపోయాను. ఇదేంటి మళ్ళీ అనుకుంటున్నారా, May 14th రోజు మా సిస్టర్ బర్త్డే కూడా, వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు కదా. సో తనకి కూడా స్వీట్స్ తీసుకొచ్చి సెలబ్రేట్ చేస్తున్నాం అన్నమాట. సో పిల్లలు అదే హ్యాపీ బర్త్డే సాంగ్ పాడుతూ తనకి స్వీట్ తినిపిస్తున్నారు. సో తను కూడా అసలు ఇంట్రెస్ట్ లేదని అంది. వాళ్ళ ప్లానింగ్స్ కూడా వేరే ఉండే, వాళ్ళ హస్బెండ్ వస్తానని అండ్ సంథింగ్ ఉండడం వల్ల అవన్నీ ఏం జరగకపోవడం వల్ల తను డిసప్పాయింట్మెంట్లో ఉండడం వల్ల ఇక మేమన్నా చిన్నగా సెలబ్రేట్ చేస్తామని అంటే ఇక మామూలుగా స్వీట్స్ అవి తెచ్చి చేసామన్నమాట. ఫైనల్గా ఏదో ఒక మూడీగా ఉన్న వాళ్ళని హ్యాపీగా చేయడం అంటే ఇలాంటివి చేస్తేనే కదండి హ్యాపీగా ఉంటారు. సో కోడలు పెడుతుంది. ఇక చిక్కు మాకైతే ఆ వీక్ అంతా ఒక సెలబ్రేషన్ మూడలోకి వెళ్ళిపోయినామండి. వాళ్ళు వచ్చినాం నెక్స్ట్ డేనే మా అత్తమ్మ పచ్చడి పెట్టడము అండ్ ఆ రోజే వంటలు చాలా జరిగాయి మా ఇంట్లో. అయితే ఈ 1 వీక్ అయితే మేము చాలా మెమరీస్ని మేము కలెక్ట్ చేసుకున్నామండి. సో మీకు కూడా నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే రిలేటివ్స్తో స్పెండ్ చేసే టైము ఒక 1-2 డేస్ దొరికినా కానీ స్పెండ్ చేయండి. నేను పెడుతున్నాను, బొట్టు పెట్టి స్వీట్ పెడుతున్నాను. తనకి ఇష్టమని కలాకాండ్ తీసుకొచ్చాను అనమాట. అది కూడా 9కి అట్లా వెళ్ళాము, 8కి అట్లా వెళ్ళాము. మళ్ళీ నైట్ శ్రీకి ఆఫీస్ ఉందన్నమాట. సో అందుకనేసి తీసుకొచ్చాము. నేనిగా ఫన్నీగా కామెడీ చేస్తున్నాను మా సిస్టర్తోని, ఏంటి ఇప్పుడు ఏమైనా కాలు మొక్కుతావా ఏంటి అనేసి అంటే వద్దు మొక్కుతా అనేసి అంటే అవసరం లేదు, హగ్గిస్తే సరిపోతుందని అన్న. అమ్మకి మొక్కు, అమ్మ కదా ఇంట్లో పెద్దది అనేసి అంటే ఇక అమ్మకి బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి వెళ్ళింది. అమ్మ కూడా చూడండి హ్యాపీగా బ్లెస్ చేస్తుంది. హ్యాపీగా గడిచిపోయింది. బగారా రైస్ ప్రాసెస్ చూపిస్తానండి చూడండి. ఫస్ట్ అయితే అమ్మ ఆయిల్ అండ్ నెయ్యి కరెక్ట్గా వేస్తుంది. 2 వేసిన తర్వాత మనం మిర్చి ఆనియన్ ఇవన్నీ వేసి అవి వేగిన తర్వాత మసాలాలు వేస్తుంది. ఏంటంటే లవంగాలు, ఇలాచి, చెక్క, పట్ట ఇవన్నీ ఉంటాయి కదండి, అనాస పువ్వు
ఆలక్కాయ ఇవన్నీ వేస్తుంది అనమాట. అవన్నీ బాగా వేగిన తర్వాత పుదీనా మాత్రం ఎక్కువ అమౌంట్ వేస్తుంది అమ్మ. పుదీనాతోటే మా బగారా టేస్ట్ అనేది బాగా వస్తుంది. అవన్నీ వేగిన తర్వాత మళ్ళీ అల్లం వేసి మంచిగా వేపుకుంటుంది. వేగిన తర్వాత అమ్మ ఎసర వేస్తుంది అన్నమాట. ఎన్ని గ్లాసులు బియ్యం తీసుకుంటే అన్ని వాటర్ వేసేసి ఇంకా ఒక 1 or 2 గ్లాసెస్ వాటర్ ఎక్కువ వేసేస్తుంది. ఎసరు వచ్చిన తర్వాత రైస్ వేసేస్తుంది. చూడండి ఎంత బాగా అయిందో. రైస్ బాస్మతి బియ్యంతో వేసామన్నమాట. అచ్చం బిర్యానీలా ఉంటుంది. కర్రీ కలుపుకొని తింటే అంతే. అలా అంత బాగా చేస్తుంది అమ్మ. నేనైతే ఫుల్ ప్రాసెస్ ఖచ్చితంగా నా నెక్స్ట్ వీడియోస్లో పెడతాను చూడండి. అప్పుడు బిజీ వల్ల నేను ఫుల్గా తీయలేకపోయాను. కొంచెం ఏమనుకోకుండా చూడండి, యాక్సెప్ట్ చేయండి. చికెన్ కర్రీ కూడా చాలా బాగా కుదిరింది ఆ రోజు. సో అదండి ఈ 1 వీక్ మా ఇంట్లో జరిగిన హ్యాపీ మూమెంట్స్. అండ్ మా అత్తమ్మ వాళ్ళు ఇక్కడికి రావడం, వాళ్ళు సిటీ అంతా చూసేసి మళ్ళీ మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ రావడము, అదే వీక్లో మా హస్బెండ్ బర్త్డే రావడము, ఆ 2 days 3 days తర్వాతనే సిస్టర్ బర్త్డే రావడము, ఇవన్నీ మాకైతే ప్రతిరోజు ఒక హ్యాపీ మూమెంట్ లాగానే గడిచిపోయింది. రిలేటివ్స్తో స్పెండ్ చేసే టైం దొరికితే మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి. ఈ బిజీ టైంలో అంతకన్నా పెద్ద గిఫ్ట్ వేరే ఉండదు మనకి. వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్ చేయట్లేదు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.